నవత టీవీకి స్వాగతం. గడచిన 5 ఏళ్ల కాలంలో అంటే 2021 ఏప్రిల్ 4 నుండి 2026 ఏప్రిల్ 4 వరకు అన్నవరం గ్రామ అభివృద్ధి కోసం సుమారు 5,50,00,000 రూపాయలను ఖర్చు చేసినట్లు సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా వివరించారు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సహకారంతో గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, హిందూ శ్మశాన వాటిక మరియు నూతన మార్కెటింగ్ యార్డ్ వంటి మౌలిక సదుపాయాలను కల్పించినట్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి ఏటా సుమారు 20 లక్షల రూపాయల ఆదాయం వచ్చేలా శాశ్వత వనరులను సమకూర్చామని చెబుతూ గత 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. అన్నవరం సర్పంచ్గా సేవ చేయడం తన చిరకాల వాంఛ అని, తనను భారీ మెజార్టీతో గెలిపించిన ఓటర్లకు మరియు సహకరించిన పెద్దలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని కుమార్ రాజా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి శత విధాల ప్రయత్నం చేశాం. ముఖ్యంగా ప్రభుత్వాలు నిధులు ఇవ్వకపోయినా లేదా వ్యక్తులు సహకరించకపోయినా కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత ద్వేషంతో అభివృద్ధికి అడ్డుపడుతున్నా ప్రజల సహకారంతో, మీ పాత్రికేయ మిత్రుల సహకారంతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. 2021 నుంచి ఇవాల్టి వరకు సుమారు 5.5 కోట్ల రూపాయల అభివృద్ధిని ఈ గ్రామంలో చేయడం జరిగింది. అనేక వీధుల్లో సీసీ రోడ్లు కానీ, లేదా సీసీ డ్రైన్లు కానీ, లేదా ఇతరత్ర ఇవాళ గ్రామానికి అత్యవసరమైనటువంటి నూతన హిందూ శ్మశాన వాటిక ఏర్పాటు కానీ, లేదా ఈ గ్రామానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి మార్కెట్ కానీ, ఈ గ్రామానికి అవసరమైనటువంటి అన్ని రకాల వనరుల్ని సమకూర్చడానికి నా వంతు కృషి నేను చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామంలో ఈవేళ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం రోడ్ పని పంచాయతీగా ఈ గ్రామ పంచాయతీ ఎంపిక చేయబడింది. మరొక విషయం ఏంటంటే, ఈ గ్రామ పంచాయతీ జాతీయ స్థాయి అవార్డు కూడా ఎంపిక చేయబడింది. సుపోషిత అభియాన్ అనేటటువంటి ఒక జాతీయ స్థాయి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అన్నవరం గ్రామ పంచాయతీ జాతీయ అవార్డుకి ఎంపిక చేయబడింది. ఇలాంటి విషయాలు తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ అన్నవరం గ్రామ పంచాయతీ తరఫున జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించి ఈ గ్రామ పంచాయతీ తరఫున నేను పాల్గొనడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. తద్వారా అనేక మంది ఐఏఎస్ అధికారులతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఒక అవకాశం దొరికింది. తద్వారా ఈవేళ మరి నిధుల విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదంటే పంచాయతీరాజ్ కమిషనర్ గారు కానీ, లేదా గౌరవ శాసనసభ్యులు, ప్రస్తుత శాసనసభ్యులు శ్రీమతి వరపుల సత్యప్రభ రాజా గారు కానీ, గత శాసనసభ్యులు శ్రీ పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ గారు కానీ ఈ గ్రామ పంచాయతీకి, నాకు, అలాగే మా పాలక వర్గానికి కూడా అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. వారికి ఈ గ్రామ పంచాయతీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ గ్రామంలో కావలసినటువంటి మౌలిక వసతుల సదుపాయం ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా సంస్కరణలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ప్రభుత్వాలు సహకరించాలా, ప్రజా ప్రతినిధులు కూడా సహకరించాలి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఈ గ్రామంలో ఉంటే ఈ గ్రామం ఎప్పటికే అగ్రగామిగా ఉంది అభివృద్ధి పదంలో. ఇక ముందు కూడా మరి ఈ గ్రామం మోడల్ పంచాయతీగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటటువంటి అవకాశం ఉంది. ఈ గ్రామంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా భవిష్యత్తును ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయాలే. ఉదాహరణకి ఎన్వి మార్కెట్ వరకు వచ్చేటప్పటికి అందులో కొంతమంది వ్యక్తులకి కొద్ది ఇబ్బంది జరిగింది, వాస్తవం, నేను ఒప్పుకుంటాను. కానీ గ్రామాన్ని దృష్టిలో పెట్టుకుంటే, మరి శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపును కూడా దృష్టిలో పెట్టుకుంటే మార్కెట్, ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ ఏ రకంగా ఉందో మీ అందరికీ తెలుసు. ట్రాఫిక్ జామ్ అవుతా ఉంది. పక్కనేమో జిల్లా పరిషత్ హై స్కూల్ ఉంది. ఆదివారం కానీ, మంగళవారం కానీ, లక్షవారం కానీ మరి ఆడ మనుషులు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు.
ఓ పక్కనేమో సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపు గ్రామ సభ, గ్రామ పంచాయతీ వారు మార్కెట్ అక్కడికి మార్చండి, గ్రామ సభ జరగట్లేదని దేవస్థానం వారు పంచాయతీ మీద ఒత్తిడి చేయటం, తద్వారా గ్రామానికి మార్కెట్ అందుబాటులోనే ఉండాలి, గ్రామంలో ఉన్నటువంటి స్వామివారి గ్రామ సభ జరగాలనేటటువంటి ఉద్దేశంతో మరి పంపా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ ఖాళీ చేశాం. ఖాళీ చేయటంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాను, కొంత బాధ కూడా అనిపించింది. ఉన్న వాళ్ళని ఖాళీ చేస్తున్నామే అనేటటువంటి బాధ అనిపించింది. కానీ కాకపోతే అల్టిమేట్ గా గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని, అభివృద్ధిని, శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఊరేగింపుని దృష్టిలో పెట్టుకుంటే మరి నిర్ణయం తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయించి మార్కెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. కొన్ని అవాంతరాలు ఆ మార్కెట్ నిర్మాణంలో వచ్చినప్పటికీ ప్రస్తుతం ఈ విషయం గౌరవ హైకోర్టు వారి ముందుంది. వారు కూడా 30వ తారీఖుని ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటిస్తారని అనుకుంటున్నాం. 30వ తారీఖున వాయిదా ఉంది. మరి ఈ గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని శాశ్వతమైనటువంటి మార్కెట్ ఉండాలనేటటువంటి ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇకపోతే మరి అన్నవరం గ్రామానికి అత్యవసరమైనటువంటి హిందూ శ్మశాన వాటి. సాధారణంగా మీకు తెలుసు, శ్మశానాన్ని ఆ సబ్జెక్టుని హ్యాండిల్ చేయడానికి ఎవరో ఇష్టపడరు. ఏం చేతనంటే శ్మశాన వాటికి ఒక సెంటిమెంట్ కాబట్టి. కానీ ఇక్కడ గ్రామంలో మీరందరి సహకారంతో మరి సువిశాలమైనటువంటి స్థలాన్ని ప్రభుత్వం నుంచి సేకరించి 3.5 సంవత్సరాలు యజ్ఞంలాగా అదే పనిగా కలెక్టర్ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, ఎంఆర్ఓ గారి దగ్గరికి, సెక్షన్లకి, వివిధ కార్యాలయాలకి వెళ్ళి అధికారులందరితోటి మాట్లాడి ఆ నూతన శ్మశాన వాటికను ఏర్పాటు చేయడం మరి నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఎందుచేతనంటే ఈ గ్రామానికి ఒక నూతన శ్మశాన వాటిక ఏర్పాటు చేయబడుతుంది. అందులో విశాలమైనటువంటి పంపా నది ఒడ్డున విశాలమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఇక ముందు కార్యక్రమాలు జరుగుతాయి. దానికి మరి 30 లక్షల రూపాయల నిధులు ఎన్ఆర్జీఎస్ నుంచి గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారు ఇచ్చారు. సిమెంట్ రోడ్డు కూడా నిర్మాణం చేశాం. మరి ఆర్యవైశ్యులు అయితే కైలాస రథాన్ని ఇచ్చారు. అలాగా వివిధ వర్గాలు అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు. ఆ శ్మశాన వాటికలో శివుడి విగ్రహ ప్రతిష్ఠ కోసం మరి పసుపులేటి రమేష్ గారు కానీ, శ్రీ సత్య హరిశ్చంద్రుని విగ్రహ ప్రతిష్టాపన కోసం కర్రీ అన్నాజీ గారు, కర్రీ సుభాష్ గారు అబ్బాయి అన్నాజీ గారు వారు ముందుకొచ్చారు. అలాగే శ్రీ మాజీ సర్పంచ్ గారు గౌరవనీయులు చిట్టం శ్రీరామచంద్రమూర్తి గారు యొక్క కుమారులు ఆయన పేరు మీద ఒక దహన వాటిక నిర్మించడానికి ముందుకొచ్చారు. అలాగే చాలా వర్గాలు నూతన శ్మశాన వాటికలో మౌలిక సదుపాయాల కోసం ముందుకొస్తా ఉన్నారు. రాబోయే 6 నెలల్లో కూడా మరి ఆహ్లాదకరమైనటువంటి సుందరవంతమైనటువంటి శ్మశానం మన అన్నవరం గ్రామానికి రాబోతా ఉంది. ఈ విషయంలో మీరందరూ సహకరించారు, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ గ్రామంలో ముఖ్యంగా చేయాల్సినటువంటి పనులు ఏంటంటే మరి శానిటేషన్ విషయంలో, శానిటేషన్ వరకు వచ్చేటప్పటికి గతంలో ఎక్కడ పడితే అక్కడ పోగులుగా గుట్టలుగా చెత్త పెరిగిపోయి ఉండేది. దాన్ని సమూలంగా మార్చడానికి గ్రామంలో ఉదయం లేచిన వెంటనే ఒక మైక్ అనౌన్స్మెంట్ ఇచ్చి ప్రతి వీధికి కూడా మరి వెహికల్స్ పంపిస్తూ చెత్తని కాలువలో వేయొద్దని హెచ్చరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి బాస్కెట్ విధానం ద్వారా చెత్తను సేకరించేటటువంటి నూతనమైనటువంటి విధానాన్ని గ్రామంలో ప్రవేశపెట్టాం. అలాగే లైటింగ్ వరకు వచ్చేటప్పటికి మా దృష్టికి వచ్చినా లేదంటే ఎవరైనా చెప్పినా కానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవుతూ ఆ లైట్లు వేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అలాగే దేవస్థానం వారి వరకు వచ్చేటప్పటికి దేవస్థానం వారి దయతో అంగీకరించి 6 స్వీపర్లని మరి గ్రామ పంచాయతీకి ఇస్తా ఉన్నారు. వాళ్ళ వేతనాలు కూడా గ్రామ పంచాయతీ వారే భరిస్తున్నారు. కానీ మనం అడిగింది 10 మందిని అడిగాము, ప్రస్తుతం 6 ఇచ్చారు. మీ ద్వారా దేవస్థానం వారికి మనం చేసేది ఏంటంటే మనకున్నటువంటి మెయిన్ రోడ్ సుమారు 2 కిలోమీటర్ల మెయిన్ రోడ్ ఉంది. ఈ ఆర్చ్ దగ్గర నుంచి దగ్గర సుబ్రాయపురం వరకు చూసుకుంటే 2 కిలోమీటర్ల మెయిన్ రోడ్ ఉంది. దాన్ని గ్రీనరీ తోటి పచ్చదనంగా ఉండాలని సిఎంఆర్ వారితో కలిసి మరి వారి ద్వారా మరి పూలకుండీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇంకా డెవలప్ చేయాలి, కానీ నిధుల సహకారం లేకపోవడం వల్ల ఇంకా దాన్ని డెవలప్ చేయలేకపోయాం. కాబట్టి ఈ విషయంలో అన్నిట్లోనూ కూడా మీరందరూ సహకరించారు. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే నన్ను ఎన్నుకున్నటువంటి అన్నవరం గ్రామ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. 30 సంవత్సరాల నా కళ ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో నాకంటూ ఒక పేజీ ఉండాలనేది.
ఆ ఆ పేజీని క్రియేట్ చేసుకోవడానికి గ్రామ ప్రజలు వారు మంచితనంతో ఎక్కడా లేనటువంటి మెజార్టీని నాకు ఇచ్చి నన్ను ఈ స్థానంలో కూర్చోబెట్టారు. నేను ఎన్ని రకాల పనులు చేసినా గానీ అన్నవరం ప్రజల యొక్క రుణం తీర్చుకోలేను. వారి దయతో నన్ను ఎంపిక చేసి ఇక్కడ కూర్చోబెట్టారు. నాకు తీరని కోరికగా ఉండిపోతుందేమో అనేటటువంటి క్రమంలో అన్నవరం గ్రామ ప్రజలు నా కోరికను తీర్చారు. వారికి ఎల్లప్పుడూ కూడా రుణపడి ఉంటాను.